ఇందల్వాయి మండల బంజారా సేవా సంఘం యొక్క అరెస్టులు చాలా హేమమైన దారుణమైన చర్య. అటువంటి నిన్న చర్యకు ఇందల్వాయి మండల బంజారా సేవా సంఘం మొత్తం బంజారా మొత్తము నిన్న ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో రావడం జరిగింది. ఇటువంటి చర్యలు జరగకుండా మరోసారి పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించరాదని చెప్తూ ఇంకో మాట ఏంటంటే, ప్రత్యేకంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి మీద కొందరు గిట్టని వాళ్ళు, పడని వాళ్ళు, కొందరు ఎమ్మెల్యే భూపతి రెడ్డి డౌన్ అని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అది మన జాతిలో అటువంటిది, సంఘంలో అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏ పార్టీ అయినా కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, ఎవరైనా కానీ ఏ లీడర్ను తిట్టుడు చేసుడు అనేది మంచి పద్ధతి కాదు. అది మన సాంప్రదాయం కూడా కాదు. అటువంటి పని కూడా చేయడం మనకు మంచిది కాదు, మన సంఘానికి కూడా మంచిది కాదు. ఎవడన్నా అట్లాంటి మాట్లాడేది ఉంటే మా తరఫున, బంజారా సేవా సంఘం తరఫున ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ అందరూ క్షమించగలరని మనవి చేస్తూ ఇందల్వాయి బంజారా సేవా సంఘం ఇందల్వాయి మండల ప్రెసిడెంట్ తుకారాం నాయక్ గారు ఈ రోజున ఇందల్వాయి మండల కేంద్రంలో ఏదైతే మా బంజారాలు 16-20 తాండాలు దాదాపు అందరు కలిసి గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ప్రభుత్వ భూమిని కొనుక్కోవడం జరిగింది, వేరేలకు ఇచ్చిన దాంట్లో భాగంగా అది కోర్టులో నడుస్తున్నది. మేము కోర్టును కానీ, గౌరవ చట్టాన్ని కానీ, మరియు గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ అందరినీ గౌరవిస్తూ కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ మా దసరా పండుగ కానీ, మా ఆరాధ్య దైవమైనటువంటి సంత్ సేవాలాల్ మహారాజు ప్రతి ఏటా ఫిబ్రవరి 15వ తారీఖున కానీ జయంతి కానీ, మరియు దాంట్లో భాగంగానే మా యొక్క బంజారాల అతి ముఖ్యమైనటువంటి పండుగలలో తీజ్ పండుగ ఒకటి, దాన్ని జరుపుకోవడానికి మేము గత 15-20 రోజుల నుంచి మేము మండలంలో ఉన్నటువంటి అన్ని తాండాల బంజారా నాయకులు మరియు అలాగే యువకులు అందరం కలిసి గత నెల క్రితము మేము మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మాట్లాడుకొని స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు భూపతి రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, భూపతి రెడ్డి సార్ గారి దృష్టికి. అలాగే పోలీస్ అధికారులకు, గౌరవ సిపి గారికి మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ గారికి, స్థానిక ఎంఆర్ఓ గారికి, స్థానిక ఎస్ఐ గారికి మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి అందరికీ చెప్పడం జరిగింది. వారు స్థానికులంగా స్పందించారు. మరియు స్పందించిన తదుపరి మా ఏకైతే తీజ్ పండుగ సంబంధించిన పనులని మేము చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ప్రతిసారి ఫోన్ చేయంగానే వాళ్ళు చెప్పేదానికంటే 10 నిమిషాల ముందే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి బంజారా ప్రతినిధులు అందరం కలిసి మాట్లాడేవాళ్ళం. మరి ఈసారి కూడా నిన్న అట్లా చేయకుండా మాకు పిలిచి మాట్లాడి ఉంటే బాగుండేది. ఇప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇది పోలీసు వాళ్ళు అతి ఉత్సాహంతో మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేయడం వలన మరియు ఇతరత్ర బంజారా ప్రజలందరినీ భయపరంతులకు గురి చేసి, మరియు ఈ బంజారాలో ఉన్నటువంటి వేరే యొక్క పార్టీ ఇవాళ ఈ అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి బీజేపీ కానీ టీఆర్ఎస్లకు వారికి అవకాశం ఇచ్చి, మరియు ఇంత మంచిగా రూరల్లో బంజారాలకు కానీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ప్రభుత్వ ఫలాలు కానీ ప్రతి అందిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు భూపతి రెడ్డి సార్, మా గౌరవ ఎమ్మెల్యే గారికి వారికి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, చేస్తున్నటువంటి వ్యక్తిని. అలాగే నిన్న మేమైతే ఇక్కడ ఉన్న కొంతమంది ప్రతినిధులను, బంజారా ప్రతినిధులను వాళ్ళు మా ఫోన్లు గుంజుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే వారు ఎక్కడో మొత్తము ఆర్మూర్ డివిజన్లో బాల్కొండ డివిజన్లో కొంతమందిని పోలీస్ స్టేషన్లో తింపుతూ చాలా ఇబ్బందులు పాలు చేసిర్రు. మేము అటు వెళ్ళడం జరిగింది. ఫోన్లు గుంజుకోవడం వలన ఇక్కడ ఉన్న జనాలు ఏదో అందరి జమాయి పోలీస్ స్టేషన్లో నినాదాలు చేసిరంట. మేమైతే తెలియదు. మేము ముఖ్యంగా భూపతి రెడ్డి సార్కి మాకు మంచి పని చేస్తున్నారు, భూమి విషయమే కాకుండా ఆయన అందరివాడు కాబట్టి అందరికీ సమష్టి చేస్తున్నారు. మాకు కూడా ఈ ప్రభుత్వం నుంచి అందేవంటి బంజారాలకు సంబంధించిన, గిరిజనులకు సంబంధించిన అందేవంటి ప్రతి పథకాలలో కానీ ప్రతి విషయాల్లో మాకు ఆయన పూర్తి 100% అయిన సహకారాలు మాకు అందిస్తున్నారు. దాంట్లో ఏం సందేహం లేదు. కనుక మేము లేని టైంలో మేము పోలీస్ స్టేషన్లో ఉండడం వలన లేని టైంలో కొంతమంది ఎవరన్నా బంజారా సోదరులు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా అతనికి
కొద్దిగా బాధ కలిగించే విషయం మాట్లాడి ఉంటే మా బంజారా సేవా సంఘం తరఫున బ్రంజల తరఫున మరియు భూపతిరెడ్డి సార్ గారికి మేము కూడా దీన్ని వాళ్ళు మాట్లాడి ఉన్నదాన్ని మేము ఖండిస్తున్నాం. మేము బంజారా గిరిజన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి మాట్లాడకుండా, ఎందుకంటే ఎమ్మెల్యే గారు అన్ని పార్టీలకు సంబంధించిన ఈ పార్టీ ఆ పార్టీ గతంలో వేరే నాయకుల లెక్క ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని కాకుండా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఆయనతోటి అయ్యే మట్టుకు ఆయన పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన అందరి వాడు కనుక ఆయనను రాజకీయం లబ్ధి పొందడానికి ఏదో మాట్లాడడానికి అట్లా చేయడం కరెక్ట్ కాదు అని మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ఎలాంటి ఇది చేయకుండా ఉండాలని చెప్తూ, మరియు మా బంజారా మండల తరపున ఇక ఎమ్మెల్యే గారికి ఏదైనా ఉంటే వాళ్ళు మనసులో పెట్టుకోకుండా రాబోయే రోజుల్లో బంజారాలకు అభివృద్ధికి మరి అన్ని విషయాలు ఆయన పాటుపడతారు. అందరూ ఈ ఉన్న నిజామాబాదు రూరల్ కానీ ఇక్కడ ఇందులో మండలంలో బంజారాలు ఆయన వెంటనే ఉంటారని మనవి చేస్తూ, మరియు జై బంజారా, జై కాంగ్రెస్ పార్టీ, జై భూపతి.